గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? గట్టిగా ఊపిరి నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటారు? ఉందా మీకు బయాలజీ? ఉంది కదా. ఊపిరి నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటారు? 8 సార్లు, 18 నుంచి 20 సార్లు. సో మనకు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే ఊపిరి 20 సార్లు వరకు మనకు ఊపిరి కొట్టుకుంటుంది. సో మనం ఈ రిసర్స్టేషన్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు 15 సెకండ్స్లలో గుండె ఊపిరి మెదడు పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకున్న తర్వాత మనం ఇమ్మీడియట్లీ సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సిపిఆర్ చేయాలంటే మనము 130 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి. 120 నుంచి 130 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి. అలాగే 30 సార్లు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి. అంటే బ్రీదింగ్ మనం ఊదాలి. తద్వారా మనకు గుండె ఊపిరితిత్తుల్ని స్టిమ్యులేట్ చేసి తద్వారా గుండె ఊపిరితిత్తులు పనిచేసే విధంగా చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో రైట్ హ్యాండ్ చూపించండి అందరూ. రైట్ హ్యాండ్ పామ్ ఉంది కదా, పామ్ అంటే అర్థమైందా? రైట్ హ్యాండ్ యొక్క ఏరియాని పామ్ అంటాము. గుండె ఇప్పుడు ఛాతీ ఉంటుంది, ఈ మధ్య ఎముక ఉంటుంది కదా, ఈ మధ్య ఎముక మనం స్టర్నమ్ బోన్ అంటాం. ఈ మధ్య ఎముక స్టర్నమ్ బోన్ అంటాము. ఇటు రిబ్స్ ఉంటాయి. మనం ఎప్పుడు పామ్ చెయ్యిని మధ్యలో పెట్టాలి. ఇటు పెట్టి నొక్కితే రిబ్స్ అయిపోతాయి. మీరు చేతిని ఇలా చెస్ట్ మీద పెట్టినప్పుడు మధ్యలో పెట్టాలి. చేతి వేలు లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ లో ఉండాలి. ఈ యొక్క మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో ఇది రిబ్బుని కరస్పాండ్ కావాలి. అర్థమైంది కదా. సో నేను రైట్ సైడ్ మోకాళ్ళ మీద కూర్చున్నాను. నా రైట్ హ్యాండ్ తీసుకొచ్చి ఛాతీ మధ్యలో పెట్టాను. నా లెఫ్ట్ హ్యాండ్ తీసుకొచ్చి రైట్ హ్యాండ్ మీద క్లాప్ చేశాను. ఆ తర్వాత నేను నిమిషానికి 120 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి, 30 సార్లు బ్రీదింగ్ ఇవ్వాలి, అంటే ఊపిరి ఇవ్వాలి. సో ఆ నిమిషం యొక్క ఈ 120 కంప్రెషన్స్, 30 సార్లు బ్రీదింగ్ మనము 15 సెకండ్లకు ఒక షెడ్యూల్ చేసుకోవాలి. అంటే నేను 15 సెకండ్లకు 30 కంప్రెషన్స్ ఇస్తాను, 15 సెకండ్లకు 30 కంప్రెషన్స్ ఇస్తాను. అలాగే 15 సెకండ్లకు 5 నుంచి 6 సార్లు ఊపిరి ఇస్తాను. అందరికి అర్థమైంది కదా. ఏం చెప్పాను ఇందాక? ఎన్నిసార్లు ప్రెస్ చేయాలని గట్టిగా చెప్పు. ఎన్ని సెకండ్లు? ఎన్ని సెకండ్లు? ఏమిస్తుంది? సో మోకాళ్ళ మీద కూర్చొని మీరు కంప్రెషన్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు. కేవలం 4 నుంచి 5 సెంటీమీటర్ల డెప్త్ లో ప్రెషర్ ఇవ్వాలి. ఇలా ఈ ప్రెషర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ ప్రకారం మనం ప్రెషర్ ఇవ్వాలి. సన్న వాళ్ళకి తక్కువ ప్రెషర్ ఇవ్వాలి, లావు ఉండే వాళ్ళకు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాలి. చిన్నపిల్లలకు 2 వేలు మాత్రమే వాడాలి, మొత్తం చేయి వాడదు. చిన్నపిల్లలకు 2 వేలు మాత్రమే వాడాలి. సో మనం 15 సెకండ్లకి 30 కంప్రెషన్స్, అలాగే 5 ఎయిర్ బ్లోస్ చేయాలి. సో నేను మోకాళ్ళ మీద కూర్చొని 1 2 3 4 ఇట్లా నేను 30 సార్లు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ మళ్ళీ నేను ఆయన ముక్కు మూసి తల ఎత్తి నోరు తెరిచి నోట్లో ఉన్నది క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ముందే ఏదైనా కచ్చరా, లాలజలం ఏదైనా కచ్చరా ఉంటే క్లీన్ చేసుకొని గట్టిగా గాలి పీల్చుకోవాలి. గాలి పీల్చుకొని ఇలా గట్టిగా గాలి పీల్చుకొని 15 సెకండ్లు 30 సార్లు ఛాతీ కంప్రెషన్ ఇవ్వాలి, 5 నుంచి 6 సార్లు ఊపిరి ఇవ్వాలి.
ఇలా మనము కంటిన్యూస్ గా 15 సెకండ్లకు 30 సార్లు కంప్రెషన్ ఇవ్వాలి, 5 సార్లు ఊపిరి ఇవ్వాలి. అలా మనకు 108 అంబులెన్స్ వచ్చే వరకు ఆ హాస్పిటల్కి రీచ్ అయ్యే వరకు చేస్తూనే ఉండాలి. మీరు రికవర్ అయిపోయినట్టు పర్వాలేదని అనుకోండి, మీరు అలా మనం హాస్పిటల్కి రీచ్ అయ్యే వరకు లేదంటే అంబులెన్స్ వచ్చేంత వరకు మనం ఈ ప్రక్రియ చేస్తూనే ఉండాలి. ఇలా చేయకుండా మధ్యలో ఆపేస్తే మళ్ళీ హార్ట్ ఆగే ఆస్కారం ఉంటుంది. మనం ధైర్యంగా ఉండాలి. మీరు చేసేటప్పుడు మీరు ఒక్కరు కాదు, ఇంకోరు ఉండాలి. మీకు ఇబ్బందిగా ఉంటే ఇంకొకటి చేయమనాలి, అంతేగాని మిమ్మల్ని మీరు టైర్డ్ అయిపోయి పడిపోయేంత వరకు చేయొద్దు. సో ఇలా మనం సిపిఆర్ ప్రోగ్రామ్ చేస్తే మనం ఆ వ్యక్తిని కాపాడాలి. సో నేను అనేది ఏంటంటే ఇలాంటి ప్రక్రియను మనం సిపిఆర్ అంటాం కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ద్వారా మనం గట్టిగా గాలి పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్తో మన ఊపిరితిత్తులు నిండిపోయినప్పుడు మనం గ్రో ఇస్తే మనం తీసుకున్న ఆక్సిజన్ వాళ్ళకి ఇవ్వచ్చు. సో అందుకని